ఇస్లాం అనేది 1400 సంవత్సరాల ముందు నుంచి ఉంది అనడం కూడా తప్పే. ఇస్లాం ధర్మము అబ్రహం ప్రవక్త కాలం నుంచి ఉంది అని చెప్పడం కూడా తప్పే. ఇస్లాం ధర్మము ఆదం అలైహిస్సలాం కాలం నుండి ఉంది అని చెప్పడము తప్పే. ఎందుకంటే ఇస్లాం అనేది ఈ సృష్టి అనేది సృష్టించక ముందు నుంచే ఉంది. ఈ సృష్టి అనేది ఉనికిలోకి రాకముందు నుంచే ఉంది. ఈ సృష్టి అనేది అసలు లేనే లేదు, దీని ఊసే లేదు. ఈ భూమి లేదు, ఈ ఆకాశాలు లేవు, ఈ నక్షత్రాలు, ఈ సూర్యచంద్రాదులు ఎవ్వరు కూడా లేనప్పుడు ఇస్లాం ఉంది అని ఖురాన్ గ్రంథం మనకు చెప్తుంది సోదరులారా. అల్లాహ్ తబారక్ వ తఆలా అంటున్నాడు ఖురాన్ గ్రంథంలో, అల్లాహుల్లదీ ఖలకస్ సమావాతి వల్ అర్ద వమా బైనహుమా ఫీ సిత్తతి అయ్యామ్ వకాన అర్షుహు అలల్ మా. ఈ సృష్టి అనేది లేనప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా ఆయన ఒక మహాసముద్రము, ఆ సముద్రంపై ఆయన సింహాసనము అర్ష్ దాని పేరు, దానిపై అల్లాహ్ ఉండేటటువంటి వాడు. మరి ఏ సృష్టి కూడా లేదు, ఏది కూడా లేదు. అప్పుడు అల్లాహ్ తబారక్ వ తఆలా